27,819 మంది. ఇంకోసారి 27,819 మంది. ఫ్లాష్ బ్యాక్. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. 27,819 మంది. తోడు పవర్ కట్ల బ్రేక్లు ఏంటయ్యా? ఉండే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మ బుద్ధి కావట్లేదురా. తోడు ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. అమరవీరుల స్మన్స్ రావట్లేదే. సంస్మరణ దినోత్సవంగా సార్ ఏంటి సార్ అది? సంస్మరణ దినోత్సవంగా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మహిళలను బాధ్యత అప్పగించడం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అన్నమాట. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం దగ్గర నుంచి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లని తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? Thank you once again. Wish you happy People's Day. ఇంకోసారి Thank you once again. Wish you happy People's Day. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. 2-3 పాయింట్లు చెప్పండి. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంజ్ కారు కొన్నారు. ఇప్పుడు బెంజ్ కారు కొన్నారు, బాగానే ఉంది. బెంజ్ కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అయితే బాగాలేదు అని అంటే ఈరోజు మీకు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయడానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. ఓకే. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 years కి మేము ఖర్చు పెట్టింది 42,236 కోట్లు. డబుల్ ఖర్చు రోడ్లని రోడ్లు ఇవన్నీ 42,000 కోట్ల రూపాయల రోడ్లు ఎక్కడేశారు? అలాగైనా రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. చూడండి అక్కడ ఏముందో. బానే కడుతున్నారు. ఎక్కడో కొడుతుంది సీనా. ఏంట్రా ఇది? రండి, అలాగైనా మీకు నేను అన్ని రోడ్లు చూపించే అవకాశం ఉంటుంది. కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఎంత తప్పు వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిలిపోరు, గుండె పగిలిపోతుంది. షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. వాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఎక్కడో చూసినట్టుందే. ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి నగిరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఇలాగే అటు చూడు బే. షర్మిలమ్మ గారి చేయూత. ఏంటి సార్ అది? షర్మిలమ్మ గారి చేయూతతో నా కళ నెరవేరింది. ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. మినిస్టర్ గారి కోసం ఏం చెప్తారు గుడివాడ అమర్నాథ్ గారి కోసం?
ఐటీ మినిస్టర్ నో ఐడియా అసలు. ఏపీలో ఐటీ మినిస్టర్ అనేది ఉండని కూడా నాకు ఐడియా లేదు ఇప్పుడు వరకు. అసలు ఏ డెవలప్మెంట్ నాకు ఏం కనబడలేదు ఇప్పటికీ ఇప్పుడు డెవలప్ అయిపోవాలి మాక్సిమం ఐటీ కంపెనీస్ అన్న ఐటీ మినిస్టర్ అయితే. తీసిన దాంట్లో బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయూ. వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు, ఇది ఒక ఎంఓయూ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు డెవలప్ అయిపోవాలి మాక్సిమం ఐటీ కంపెనీస్ అన్న ఐటీ మినిస్టర్ అయితే. బట్ ఇంకోటి అధ్యక్ష, మనం బిర్యానీలో అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్కి సంబంధించి ఇది ఒక ఎంఓయూ. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? ఇంకా అవన్నీ ఎందుకులేండి మళ్ళీ అంత డీటెయిల్ గానే. ఇంకోటి మామిడి తాండ్ర అధ్యక్ష, మన దగ్గర దొరుకుతుంది కదా అధ్యక్ష అలమండలో. ఈ మామిడి తాండ్రకు సంబంధించి ఆ పరిశ్రమ పెట్టడానికి అని చెప్పి అదొక ఎంఓయూ. ఇటువంటి ఎవరికైనా చూపించండి. ఈసారి మన టార్గెట్ 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. అటు చూడు బే, మళ్ళీ 175కి 175 నాకు వస్తాయి అంటున్నాడు. వస్తాయి బాగా నిలబడమనండి, భారీ దూసుకొచ్చేస్తాయి. అందరూ తెగేసేస్తా తెగొస్తున్నారు. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా? అవును కొట్టనా? కొట్టచ్చు, కొట్టాలి, రాళ్ళు కొట్టకూడదు. మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారా? జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా? ఇంతకు ముందు పరిపాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలన బాగుందా? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? మనం ఎలాగైతే కులం, మతం, పార్టీ చూడకుండా సంక్షేమాన్ని అందించామో మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నిల్చోండి, మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. అంత దూరం నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.